బిఆర్ అంబేద్కర్ గారి 132వ జన్మదినాన్ని అత్యంత ఉత్సాహంగా భారతదేశ ప్రజలందరూ, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు అంబేద్కర్ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరగటానికి ఒక కారణం ఏంటంటే, ఈ మధ్య అంబేద్కర్ గారు రాసినటువంటి సమగ్ర రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వారి నాయకత్వంలో కొత్త రాజ్యాంగం కావాలని వారు బహిరంగంగా చెప్పి దాని మీద చర్చ జరగాలని మన రాష్ట్రంలోనే కాక భారతదేశం మొత్తంలో మాట్లాడుతున్నారు. ఇది ప్రజల్లో అలజడిని సృష్టించింది. పేద ప్రజలు, ముఖ్యంగా పీడితులు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగం లేకపోతే మాకు భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతో ఇవాళ అంబేద్కర్ జన్మదినాన్ని ఓడవాడలో అన్ని చోట్ల జరుపుకుంటున్నారంటే, ఒక్కసారి ఇప్పటికైనా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉండే విధంగా చూడాలి. అమెరికాలో కూడా లేని విధంగా భారతదేశంలో మహిళలకి సమాన హక్కుల్ని, ఓటు హక్కును కల్పించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎక్కడ ఏ దేశాల్లో కూడా, విప్లవ దేశాల్లో కూడా లేని విధంగా రక్తపాత రహితంగా భారతదేశంలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం, ప్రతి పౌరుడికి సమానమైన అవకాశాలు, ప్రతి పౌరుడికి చదువుకునే అవకాశం, ప్రతి పౌరుడు బ్రతికేటటువంటి హక్కు, మానవ హక్కులతో ఇవన్నీ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో రాయడం జరిగింది. వీటన్నిటి మీద ఇవాళ ఆర్థికంగా అత్యున్నత స్థానానికి పోయినటువంటి ప్రజలు ఈ రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. పేద ప్రజలందరూ, దళిత పీడిత ప్రజలందరూ ఏకమై ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారు, రచనా కమిటీ సభ్యులుగా ఆనాడు ఎన్నికైనటువంటి రచనా కమిటీ సభ్యులు అందరూ కూడా 99% కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంగా రాశారు. పార్టీలకు అతీతంగా ఇవాళ రాజ్యాంగం అన్ని రకాల అవకాశాలు ఇచ్చింది. ఎక్కడైనా ప్రజలకు నష్టం జరుగుతుందంటే అది రాజ్యాంగం రాసినటువంటి దాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నారు తప్ప రాజ్యాంగం విఫలం కాలేదు. కేసీఆర్ గారు విఫలమైపోవడం వల్ల రాజ్యాంగం విఫలమైందని మాట్లాడుతున్నారు. మోడీ గారు విఫలం కావడం వల్ల రాజ్యాంగం విఫలమైందని చెబుతున్నారు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా రాజ్యాంగాన్ని, హిందువులు భగవద్గీతని ఏ రకంగా గౌరవిస్తున్నారు, ముస్లింలు ఖురాన్ ఏ రకంగా గౌరవిస్తున్నారు, క్రిస్టియన్స్ బైబిల్ ఏ రకంగా గౌరవిస్తున్నారు, ఆ రకంగా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. అన్ని మతాలు, అన్ని కులాలు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే మనకి మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన చేస్తే ఆ ప్రజల దానికి తిరుగుబాటు చేసి దాన్ని రక్షించుకుంటారు. రాజ్యాంగాన్ని భారతదేశంలో భారత పార్లమెంట్ లో సబ్మిట్ చేసినప్పుడు మన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ దేశంలో ఎప్పుడైనా రాజ్యాంగాన్ని మీద దాడి జరిగి ఇబ్బంది జరిగితే ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునేది భారత ప్రజలే. భారత పార్లమెంట్ అసెంబ్లీ మెంబర్స్ కాదు, భారత ప్రజలందరూ ఏకమై ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుంటారని చెప్పారు. వారు ఎంతో
అదే విషయం జరుగుతుంది. అందువల్ల అంబేద్కర్ గారు ఏ రకంగా ఆయన ఇరిగేషన్ గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు, అగ్రికల్చర్ గురించి పొందుపరిచారు, ఇండస్ట్రీస్ గురించి పొందుపరిచారు, మహిళలకు హక్కుల గురించి పొందుపరిచారు, దళితుల గిరిజనుల గురించి అన్ని విషయాలు దాంట్లో పొందుపరిచారు. మనం ఎప్పుడైనా అవసరమైతే పెద్ద రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా చేసుకోవాలంటే ఆర్టికల్ 3ని పెట్టాడు. అంటే ఆయన ఆర్టికల్ 3లో అవకాశం పెట్టడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. ఆయన పెట్టినటువంటి ఆర్టికల్ 3 వల్ల వచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చేయాలని మరి కేసీఆర్ గారు అడగటం అంటే ఇది 100% ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాడు మన కేసీఆర్ గారు. అందువల్ల దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా రాజ్యాంగానికి గౌరవించాలని కేసీఆర్ గారికి, వ్యతిరేకించే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కార్యక్రమానికి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా వచ్చి అంబేద్కర్ గారి కార్యక్రమంలో, పూలమాల కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు. ఆయన నిన్న మొన్న ఈ ఎండలు తిరగడం వల్ల ఢిల్లీ, హైదరాబాద్ లో రాత్రి నుంచి హై టెంపరేచర్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేచే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ కార్యక్రమంలోకి రాలేకపోయారు. వారు మాకు చెప్పారు, అంబేద్కర్ గారి యొక్క ట్యాంక్ బండ్ దగ్గర స్టాచ్యూకి పెద్ద ఎత్తున పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందులో సందర్భంగానే మరి అంజన్ కుమార్ యాదవ్ గారు, నేను, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మరి సిసిఎం చైర్మన్ ప్రీతం గారు, అదే రకంగా సాయి గారు, ఇక్కడ మన కైలాష్ గారు, సిద్ధేశ్వర్ గారు, అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ పోయి అంబేద్కర్ గారికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించి అక్కడ అంబేద్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రీతం గారు పెట్టిన దానికి అటెండ్ అయ్యి మరి ఇప్పుడు గాంధీ భవన్లోకి వచ్చి ఇక్కడ కూడా అంబేద్కర్ గారి పట్టానికి పెద్ద ఎత్తున పూలమాల వేసి మరి ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమాలన్నీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయాలని రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. వారు త్వరగా చేసుకోవాలని మేము భగవంతుని కోరుతున్నాం. వారికి ఈ సన్స్ట్రోక్ రావడం వల్ల ఈ కార్యక్రమంలోకి రాలేదనే విషయాన్ని ప్రజలందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకి, ప్రజలకు తెలియజేయమని చెప్పారు. అందువలనే ఈ విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.